ఫేక్ దైవజనులు ఉంటారు అని వాక్యం మనకి పరోక్షంగా చెప్తుంది. ఫేక్ అంటే తెలుసు కదా మీకు, నకిలీ దైవజనులు ఉంటారు. మాకు ఇక్కడ గుంటూరు పక్కన ఇలాగే ఒక సెలబ్రిటీ దైవజనుడు ఉన్నాడు. ఆయన కంటే మంచోడు ఈ హేరోదు, ఈ దైవజనుడి కంటే మంచోడు ఈ హేరోదు. ఆయన మధ్య మధ్యలో చెయ్యెత్తుతాడు, మాట్లాడుతూ చెయ్యెత్తుతాడు అనమాట. అంటే వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళకి సిగ్నల్ అనమాట చప్పట్లు కొట్టమని. సాధారణంగా డైలాగ్ బాగుంటే మనమే చప్పట్లు కొట్టాలి. గాయాలను మధుర గేయాలుగా మారుస్తాడు నా యేసు. అసలు చర్చిలో చప్పట్లు కొట్టడమే కరెక్ట్ కాదు. డైలాగులకి, పాస్టర్లకి చప్పట్లు. ఇంకా ఏలలు ఇంకా రాలేదు, వస్తాయి, ఏలలు కూడా వస్తాయి త్వరలోనే. ఈయన మధ్యలో చెయ్యెత్తుతాడు. చెయ్యెత్తంగానే ప్రసంగం మధ్యలో, అంటే ఈ డైలాగ్ ఈయనకే నచ్చుద్ది అనమాట. ఈయనకే సెల్ఫ్ను పూజించడం అంటే అదే. ఈయన డైలాగ్ ఈయనకే నచ్చేస్తే మధ్యలో చెయ్యెత్తుతాడు. చెయ్యెత్తంగా అందరు చప్పట్లు కొడతారు. పాపం యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలియదు ఏం కొడుతున్నారు చప్పట్లు అనుకుంటారనమాట. పాపం ఈ హీరో చాలా మంచోడు, ఈయనకంటే ఈయన చెయ్యెత్తి చప్పట్లు కొట్టమని సిగ్నల్ ఇవ్వలా. కానీ చచ్చిపోయింది ఎవరు? పురుగులు పడి. ఎందుకంటారు? ఈయన యూదుడు, ఈయనకి ధర్మశాస్త్రం తెలుసు, ఈయనకి వాక్యం తెలుసు.